పంజాబ్ రాష్ట్రంతో పాటు ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలలో ఒకటైన లోహ్రీ పండుగను హైదరాబాద్ నగరంలో ఈ నెల 18న నిర్వహించనున్నారు. లోహ్రీ సగనాది వేడుకలను లోహ్రీ మేళా పేరుతో సికింద్రాబాద్లోని టివోలీ గార్డెన్స్ లో నిర్వహించనున్నట్లు పంజాబీ సేవా సమితి అధ్యక్షులు దీపక్ కుమార్ జైరది వెల్లడించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో లోహ్రీ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. శీతాకాలం చివరిలో రబీ పంటల కోతను సూచించే సమయంలో మంచి అదృష్టాన్ని స్వాగతించడానికి పంజాబీ కుటుంబాలు లోహ్రీ పండుగను జరుపుకుంటామని దీపక్ కుమార్ జైరత్ తెలిపారు. జంట నగరాల్లో నివసిస్తున్న పంజాబీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, పంజాబీ సాంప్రదాయాల యొక్క గొప్ప వారసత్వాన్ని పరిరక్షించడానికి పంజాబీ సేవా సమితి ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేను దీపక్ జైరత్, ప్రెసిడెంట్ ఆఫ్ పంజాబీ సేవా సమితి. మా సంస్థ హైదరాబాద్లో 27 సంవత్సరాల నుంచి ఉన్నది. మా పంజాబీస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయినాము. ఈరోజు 18th జనవరి 2026కి మేము లోడీ సగ్నాది చేస్తున్నాము ఇక్కడ హైదరాబాద్లో టివోలీ గార్డెన్ సికింద్రాబాద్. చీఫ్ గెస్ట్ వచ్చి మా ఈ లోడీ మేళలో నవీన్ మిత్తల్, ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ గవర్నమెంట్. ఓకే, అవి ఫుడ్ పెడతాము. లైవ్ మ్యూజిక్ ఉంది ఆతిష్ బ్యాండ్ నుంచి. దీంతోపాటు మా పిల్లలు కూడా, పంజాబీ పిల్లలు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ద డిఫరెంట్ స్టాల్స్ ఆర్ ఆల్సో ఆర్ దేర్ ఫర్ వేరియస్ దిస్ వన్. అండ్ కిడ్స్ కోసం కూడా మనము కిడ్స్ ఎరీనా చేసాము ఎంజాయ్ చేయడానికి. నార్త్ సైడ్లో ఇది లోడీ చెప్తారు, మన సౌత్ సైడ్లో వచ్చేసి భోగిలో ఎట్లా ఉంటుంది, వీటిస్ మనది పంటలు స్టార్ట్ చేయడానికి ముందు ఏమి చేస్తారు. అట్లనే నార్త్ సైడ్లో హార్వెస్టింగ్ సీడ్స్ వేసే ముందు మనం లోడీ చేసేసి దాంట్లో పూజ చేసేసి దాంట్లో మనం హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. 20